మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి మా అనకాపల్లి ఆవకండం పరిరక్షణ దీక్ష జూన్ 25వ తేదీ నిన్న ఉదయం 9:30కి దీక్షలో కూర్చోవడం జరిగింది. తదుపరి సాయంత్రం 10:05 మేము దీక్షను విరమించడం అనేది కూడా జరిగింది. ఈ సమయంలో పెద్దలు ఊర్లో చాలామంది వచ్చి మాకు మద్దతుగా తెలియజేయడం అనేది జరిగింది. చాలా ఆనందదాయకం. మాకు మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మన అనకాపల్లి పార్టీకి, మన అనకాపల్లి ఊరికి, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీకి సీనియర్ నాయకులైనటువంటి వైఎన్ భద్రం గారు, ఆయన ఆ వయసులో పాపం ఇక్కడ మెడ దగ్గర సర్జరీ కూడా చిన్న నేపథ్యంలో సర్జరీ జరిగి ఇప్పుడిప్పుడే బయటపడి ఆయన పనులు ఆయన చేసుకుంటున్నటువంటి తరుణంలో, ఇటువంటి తరుణంలో కూడా అంత ఎండలో కూడా ఆయన మా దగ్గరికి వచ్చి సిపిఐ జోనల్ కార్యదర్శి వెంకటేశ్వరరావు గారిని తీసుకొని వచ్చి మాకు మద్దతుగా కూర్చొని అంత ఎండలో కూడా ఒక సుమారుగా 2 అవర్స్ పాటు 11:30 దగ్గర నుండి 1 గంటన్నర వరకు కూడా మా దీక్షా శిబిరంలోనే కూర్చొని వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళందరికీ కూడా అక్కడ పంటకాలువలు మునిగిపోయాయి. అది మునిగిపోతే మనం అనకాపల్లి ఊరు మునిగిపోతుంది. అనకాపల్లి ఊరు మునిగిపోతే మేడలు ఎక్కి ఆ హెలికాప్టర్ల గురించి, ఆ పొట్లాల గురించి చూడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఆయన భావాన్ని కూడా వెల్లడి చేయడం అనేది జరిగింది. నిజంగా ఈ నిన్న జరిగినటువంటి మా కార్యక్రమంలో కానీ, అనకాపల్లి విషయంలో కానీ, అనకాపల్లి ఊరు మొత్తంలో ఎవరూ మాట్లాడకపోయినా భద్రం గారు మాట్లాడుతున్నారు, వచ్చి మద్దతుగా నిలబడుతున్నారు. ఆ రోజు 2016లో కూడా భద్రం గారు నిలబడే ఉన్నారు. ఆ స్టాండ్ ఈ రోజు వరకు కంటిన్యూ చేస్తూ ఉద్యమానికి ప్రాణం పోస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఈ వీడియో ద్వారా ప్రజలందరి తరపున, అనకాపల్లి ప్రజానికి అందరి తరపున కూడా ముఖ్యంగా భద్రం గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక యాదవ సంఘం నాయకుడు, అనకాపల్లి యాదవ సంఘం నాయకుడు పల్లా సత్యాపరావు గారు ఆయన అనుచరులతో సుమారు ఒక 6 మందితో వచ్చి ఆయనైతే ఉదయం 9 గంటల నుండి, నేనైతే 9:30కి వెళ్ళాను, కానీ ఆయన 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా సురేష్ బాబు గారు మీరు చేస్తున్నదే అనకాపల్లి గురించి, మా ఇల్లు మునిగిపోదా, మా తాలూకా అనుచరులు ఇల్లులు మునిగిపోవా, మనందరం మునిగిపోవా, మీ ఒక్కరికే ఇబ్బంది అని చెప్పి వచ్చి అక్కడ సాయంత్రం వరకు కూడా ఆయన నాతో పాటుగా ఆయన నిరాహార దీక్ష చేసి, నేను మంచినీళ్ళు తాగినప్పుడు ఆయన మంచినీళ్ళు తాగి నాకు కొండంత అన్నగా ఉండి నిన్న ఆ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలాగా కృషి చేశారు. ఈ వీడియో ద్వారా పల్ల సత్యాపరావు గారికి కూడా నేను ప్రత్యక్షమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పేర్లు చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పలేదు. చాలామంది ప్రముఖులు నిన్న మా టెంట్ దగ్గరికి రావడం, వచ్చి సురేష్ బాబు మేము రాలేకపోతున్నాం, మొహమాటం అనుకుంటారో లేదు వేరే అనుకుంటారో, కానీ మీరు చేస్తున్న పోరాటం చాలా మంచిది, అనకాపల్లి ఊరు మునిగిపోతుందని చెప్పి ఎవరూ మాట్లాడలేదు, మీరు మాట్లాడుతున్నారు. అసలు అనకాపల్లి ఆవకండం అంటే ఏంటో తెలియనటువంటి నేపథ్యంలో ఉన్న జనాలు కూడా ఉన్నారు, మంచి చొరవ తీసుకుంటున్నారని చెప్పి మా ఉద్యమాన్ని ఎప్రిషియేట్ చేస్తున్నటువంటి తరుణంలో నిన్నంతా జరిగింది. వచ్చి మాకు మద్దతు తెలిపిన వాళ్ళకి, పేరు ఊరు తెలియని వాళ్ళు కూడా టెంట్ దగ్గరికి వచ్చి అయ్యో ఆవకండంలో కట్టేస్తున్నారు, అది కట్టేస్తే మనం ఎక్కడికి పోవాలి, ఊరు ఖాళీ చేసి ఎక్కడికి పోవాలని చెప్పి వాళ్ళ బాధను వ్యక్తపరిచినటువంటి సందర్భాలు. ఆ ఎవరో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ మరి ఎవరో తెలియదు, కానీ ఆ కాగితాలు పట్టుకొని అయ్యో మేము ఇలా పెట్టుబడి పెట్టాం, మా పరిస్థితి ఏంటని చెప్పి మా టెంట్ దగ్గరికి వచ్చి బాధపడుతున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి తరుణంలో కూడా ఒకసారి అనకాపల్లి ప్రజలందరూ కూడా మేలుకోవాలి. అక్కడ అనకాపల్లి ఆవకండం కనుక గ్రావిల్తో ఫిల్లింగ్ చేస్తే, మన అనకాపల్లి మించి ఎత్తి చేస్తే వచ్చేటువంటి ప్రమాదాన్ని తెలుసుకొని మనం అందరం కూడా ఆ అనకాపల్లి ఆవకండం పరిరక్షించుకోవాలి. అనకాపల్లి ఊరిని జలగండం నుండి కాపాడుకోవాలి. మన భవిష్యత్ తరాలకి చక్కటి పర్యావరణంతో ఆహ్లాదకరమైనటువంటి అనకాపల్లిని అందించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు.